ఏంటిదే? అక్క చిక్కు తీయవా? ఊకే ఇలా తట్టుకుంటుందునా? అందుకే సాయం చేయంగానే చిక్కులు తీసుకోవాలి. నేను చిక్కు తీయమని సలహాలు ఇవ్వమనిలే. అసంటప్పుడు నన్ను ఎందుకు ఇచ్చినవే అక్క అని తీసుకునేది ఉండే నువ్వే చిక్కులు. అక్క నాకు పెన్లు మస్తున్నాయి, పెన్ను చూస్తావా? అమ్మా దొరికినవే జాహ్నవి. పేన్ లొంకలు పెట్టుకొని నేను ఎత్తి పటా పటా కొడుతూనే ఉంటా. ఎక్కడికైనా వస్తున్నాయేమో, మొత్తం నీ నెట్లకైనా వస్తున్నాయి నాకు పెన్లు. నా నెత్తిలో ఒక్క పెయిన్ కూడా లేదే. నువ్వే ఎక్కడెక్కడ ఆడుకొని పెయిన్ ఎక్కించుకున్నావు. సరే కానీ నా నెత్తిలో ఒక్క పెన్ ఉండదు. సరదా డౌసా పెద్ద పెయిన్ ఏడు కొడుకుతున్నావే నువ్వు. ఇంకా చిన్న ఉంది అది. అరే అదే రేపు పొద్దున పెద్ద అయితే నీకు తెలుసా? గింత చిన్న గంత పెద్దగా ఎట్లయితుంది అక్క రేపటిదాకా? అరే నువ్వు పెన్ను గుర్తున్నావా? నన్ను ఎత్తికిస్తున్నావా? పెన్నే చూస్తున్నా. ఇంకో నువ్వు పెన్ను చూస్తున్నట్టు లేదు, నా మీద రివెంజ్ తీస్తున్నట్టుంది. చేతి అరే నువ్వు గిసొంటి మాటలు మాట్లాడితే నేను చూడు మళ్ళా. అక్క మమ్మీ పోయినాక అన్నాడు మ్యాగీ వేసుకొని తిందామా? అరే ఏమొద్దే, మమ్మీ వచ్చినాక తిట్టేది అనుకోరా, నీ పేరే చెప్తా. ఎట్లా తిడుతుంది? మనం దెబ్బ మ్యాగీ వేసుకొని దెబ్బ తిందాం. సన్న గిన్నెలు గడేసి పెడదాం. గిన్నెలు దమ్మే పెడతా సరే కానీ మనం ఎట్లయినా మమ్మీకి దొరికిపోతామే. ఎట్లా దొరికిపోతాం? మమ్మీ ఒకవేళ సరంగా వస్తే ఎంతసేపు అట్లయితుంది అక్క? మ్యాగీ 2 నిమిషాలలో అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలలో మనం తినేస్తాం. ఇంకొక నిమిషం మనం గిన్నెలు దమ్మేస్తాం. అంతే, మాకు 5 మినిట్స్ చాలు. నువ్వు చెప్పిన బాగానే ఉంది కానీ మరి మ్యాగీకి పైసలు ఎట్లా? నీ గల్లో 2 పైసలు అవి దిగి. అమ్మా నా గల్ల గురికే వేసారు వచ్చిన జాహ్నవి. ఎట్లయినా నా గల్లలో కానీ పైసలు ఇద్దామని ప్లాన్ వేసినావులే. ఇట్లా కాదు అక్క, ఇద్దరం తింటున్నాం కదా మ్యాగీ. నేను ఒక్కదాన్ని ఏమన్నా తింటున్నానా? అయితే నీ పైసలు రేటు తెచ్చుకో. నా దగ్గర గల్లగురు పైసలు లేవు, అయిపోయినాయి. జమ వేసుకుంటే ఉంటాయి నీ దగ్గర. అన్ని వయసు అప్పుడైనా పెట్టి వస్తున్నావు. సరే మస్తు చెప్పినావు అని తీసుకురా, తాతని 2.5 నీకు ఇచ్చేస్తా. నా 2.5 నాకు ఇయ్యలేవు అనుకో, నీ సంగతి చెప్తా. పో, నీ 2.5 ఎక్కడికన్నా పారిపోతున్నాయా? ఏ నిజామా చేసినవే ఇలా? ఏమో నేనేమో ఏమో. ఏంది 5 రూపాయలు జమ చేసి ఓ పెద్ద 100 రూపాయలు జమ చేసినట్టు చేస్తున్నావు? 5 రూపాయలు ఉన్నాయి అలా? 100 రూపాయలు ఉన్నాయి, ఇలా 5 రూపాయలు ఉన్నాయి అంతే. పోయి చెప్పు. ఓ 100 రూపాయలు జమ చేసింది, 5 రూపాయలు జమ చేసి. ఓ ఇంకా 100 రూపాయలు జమ చేసి ఇంకా బిల్ అప్ ఎంత ఉంటుందో? దీనికి అనవసరంగా ఎందుకు చూపించినా 5 రూపాయలు కథం అయితే. ఇప్పుడు ఇంకోసారి దానికి పైసలు చూపిస్తే చూడు. అరే అరే జానే నీకు మ్యాగీ చేయడానికి వచ్చాయి అసలు? నువ్వు రోజు టీవీలో చూడవా? యూట్యూబ్లో ఎంత ఈజీ. ఈ పిచ్చిదానికి యూట్యూబ్ పిచ్చి బాగున్నట్టుంది. ఒక చిన్న బోగాన తీసుకో, చిన్న బోగాన. పిచ్చిదాన్ని ఇట్లా ఒకటే ఎరిగిపోతుంది. కొట్టానే ఇట్లా కొడితే చిన్న చిన్న పీసెస్ అయ్యి మస్తు మ్యాగీ అవుతుంది తెలుసా? నిజంగా బ్రెయిన్ లేదే. ఇరగొట్టినా ఇరగొట్టకపోయినా అది అంతే ఉంటుంది. ఏ జానీ ఇక లేదు ఇంత చాలా. కొంతెందుకే కొన్ని నీళ్ళు పడేసి. సార్ అల్లా పొయ్యి ముట్టి, నాకు ముట్టి ఎనికే రాదు. నీకు పొయ్యి ముట్టి నీకే రాదు, ఇంకా నువ్వు మ్యాగీ చేస్తావా? బొమ్మ పొయ్యి ముట్టించడం ఇంపార్టెంట్ కాదే, మ్యాగీ వేసేయడం ఇంపార్టెంట్. ఏ జాను మసాలా వేయ జల్దీ. నీ పిచ్చి సిస్టర్, ఫస్ట్ మసాలా వేయొద్దు. ఫస్ట్ మ్యాగీ వేసి తర్వాత మసాలా వేయాలి. వేయు. అరే ఏంది జాను
సరిపోదు అనుకుంటానే. ఏ సాలే అదే మస్తు సరిపెట్టుకోవాలనే పైసలు లేనప్పుడు. అబ్బో అదే నీ పైసలు అయితే ఏమొద్దు అంటావు, నా పైసలు అయితే సరిపెట్టుకోవాలి అంటావు. అక్క నాకు వంట చేయడం వచ్చిందే, రేపటి నుంచి మమ్మీని అడిగి అన్నీ చేస్తూ ఉంటుంది. అబ్బా ఓవరాక్షన్ మస్తు అయింది తీయగా, మసాలా ఉడుకుతుంది అది. పోయి చిన్నది పెట్టాను, గంత పెద్ద పెట్టిన చేయగా అవుతుంది. కడి ఉప్పు కారం గిడయ్యు. ఉప్పు కారం వేయొద్దే, ఖాళీ మ్యాగీ మసాలానే వేయాలి. అవన్నీ వేయదు, అవన్నీ వేస్తే కారం ఉంటుంది. మమ్మీ అట్లనే వేస్తుంది. ఇప్పుడు మమ్మీ వేసలే జామ్ వేస్తుంది, జామ్ వేస్తే ఓన్లీ మసాలా మ్యాగీ వేయాలి. ఏ పోవే ఏమన్నా వేసుకోపో. ఉడకాలి, అది ఊరికే కలుపుతూనే ఉంటే రాదు, అది బిస్కెట్ అయిపోతుంది. నీళ్ళన్నీ కావాలి ఇప్పుడు. అది జాన్ నువ్వు చూసుకో, ఇప్పుడే వస్తాను నేను. సరే. ఇది బాగా ఓవరాక్షన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆ మ్యాగీ మొత్తం నేనే తినేయాలంటే దాని వంట బండ మీద ఉసబెట్టి దానికి దిగనికి రాదు, మొత్తం మ్యాగీ నేను తినేయచ్చు. ఏ జాను ఎంతసేపు మీద ఆడితే వేయడా వంట బండ మీద ఉసబెడుతుందా? ఆగు జరగట్టు. స్పూన్. ఏ మ్యాగీ అయిపోయింది అక్క, పొయ్యి బంద్ చేస్తున్నా. మ్యాగీ అయిపోయింది. ఏ జాన మ్యాగీ అయిపోయింది, బంద్ అయిపోయి. వాడినే అంటే నేను ప్లేట్లలో వేస్తాను. అబ్బా ఇవాళ జాను మ్యాగీ వేసింది. జాను అమ్మ మస్తు ఉంటుంది అది మ్యాగీ. నాకు కూడా నన్ను దింపు అక్క, నన్ను దింపు. కూసో అన్నీ వస్తున్నా కానీ నన్ను దింపు. కూసో వస్తున్నా, తెస్తా. నాటకాలు చేసిన మూతి పెడతాది. అరే నన్ను దింపే, నేను తింటా. తిందు ఆగే. ఇంకో పాటు తినిగో. అరే ఏముందని తిన్నికే? నీకు ఒక్క ముక్క బియ్యాను వాడినే కూర్చోాలి, మొత్తం నేనే తింటా. నాకు దింపు, నేను తింటా. వస్తుంది. దింపు, నాకు కూడా మ్యాగీ కావాలి. నన్ను దింపు. లేకపోతే నా పైసలు తీసుకొని నన్నే మ్యాగీ తెమ్మంటావా? ఇప్పుడు నీకు మ్యాగీ లేదు, కూర్చో అన్నే. ఎంత మోసం చేసినా అక్క, నాకు కూడా కావాలి మ్యాగీ. అబ్బా జానవి మ్యాగీ మస్తుందే. ఇలా అన్న కొంచెం ఉంది, ఇదన్న తింటా. ఎట్లుందో టేస్ట్ చూస్తా. అప్పుడు మ్యాగీ మస్తు, నాకు కూడా కావాలి మ్యాగీ. ఏడు మస్తేడు. ఇంకోసారి గాయత్రితో నెట్టుకున్నావు అనుకో, తోటలు తీస్తా బిడ్డ. ఈ గాయత్రి మజాక. నేను చేసిన మ్యాగీ, నాకు కూడా ఇంగి మ్యాగీ. నువ్వు చేయరాది.